నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే లైవ్ వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీ స్తోత్రాలయ్యా. ఎవరైతే ఈ లైవ్ ద్వారా మాతో కూడా నాయన ఐక్యమై ఏకమై ఏక మనసుతో ప్రభా కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నారు. మీ నామములో తండ్రి, వారి వ్యాధులను, వారి బలహీనతలను, వారికి ఉన్న ప్రతి విధమైన సమస్యలు యేసు క్రీస్తు నామములో వారి నుంచి దూరం అవునుగాక. వారు కలిగే కష్టాలు, ఏ సమస్యలైతే, ఏ ఇబ్బందులతో అయితే పోరాడుతున్నారు, ఏ దేని కొరకైతే బాధపడుతున్నారు, ఏ సమస్య వారిని కృంగ చేస్తుందో ఆ సమస్యలన్నీ క్రీస్తు యేసు నామములో దూరమవునుగాక. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నాయన. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. దుఃఖములో, శ్రమలో, ఇబ్బందిలో ఉండి మొర్ర పెడుతున్న ప్రతి వారికి నైనా తగు జవాబు మీరు ఇస్తున్నందుకు వందనాలు. ఈ లైవ్ ద్వారా మీకు స్వస్థత శక్తిని విడుదల చేయండి. రోగులను స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది కలగచేయండి. మరి ముఖ్యంగా నైనా శ్రమలలో తాళలేక, ఇబ్బందులతో నలిగిపోతూ, వేదనతో, కన్నీటితోనైనా ముందుకు వెళ్తున్న ప్రతి వారిని గాయపడిన హస్తముల ద్వారా స్వస్థపరచండి. మంచం పట్టి ఉన్నవారు, వ్యాధిగ్రస్తులనైనా, బలహీనతలు ప్రభా, ఆయా సమస్యలనైనా, ఆర్థికమైన అప్పులు, ఆర్థిక సమస్యల చేత తండ్రి నలిగిపోతున్న ప్రతి కుటుంబంలో ప్రభా మీ శాంతి, మీ సమాధానం, మీ నెమ్మది కలుగునుగాక. ప్రత్యేకంగా నాయన అస్సాము కొరకు ప్రార్థిస్తున్నాం, దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ ప్రతి గ్రామము, జిల్లా, రాష్ట్రము, అయ్యా అన్ని రాష్ట్రాల కొరకు, అన్ని ప్రాంతాల కొరకు, అన్ని గ్రామాల కొరకు నాయన ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే తండ్రి ఈ లైవ్ ద్వారా ప్రభా మాతో కలిసి ఏకమై ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ప్రతి విధమైన సమస్య యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. మీ నెమ్మది కలగచేయండి. మీ శాంతితో నింపండి, సమాధానముతో నింపండి. మరి కష్టములు తొలగించి మహిమను, ఘనతను మీరు పొందమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నమ్ముతునండి. ఇక ప్రార్థన ద్వారా ప్రభు మీ జీవితాన్ని దేవుడు దర్శించునుగాక, దర్శించాడని నమ్ముతున్నాను. వ్యక్తిగత జీవితంలో ఈ సమస్యలన్నీ మీ నుంచి దూరం అయిపోనుగాక. నెమ్మది, సమాధానము కలుగునుగాక. మంచిది. మరి ఒక టాపిక్లోకి నేను వెళ్తున్నాను. మరి మన జీవితంలో అనేక సమస్యల్ని బట్టి, కష్టాన్ని బట్టి మనం నిరాశపడుతూ ఉంటాం, నిస్పృహ చెందుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యములు కనుక చూచినట్లయితే మరి యోహాను సువార్త 16వ అధ్యాయము మరి 33వ వచనాన్ని చదువుతున్నాండి. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. అనేక మరి వ్యక్తిగత జీవితంలో మరి శ్రమలను బట్టి, కష్టాలను బట్టి అధైర్యపడతా ఉంటాం, బెదురుతూ ఉంటాం. ఇంకొక విధంగా చెప్పాలంటే విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. ఇక్కడ దేవుడు చాలా చక్కటి మాట, ప్రభువైన యేసయ్య ఒక చక్కటి మాట మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అవును, లోకములో మిగతా వారికి కలిగినట్టుగా విశ్వసించిన వారికి, ప్రార్థించే వారికి, ఉపవాసం ఉండి దేవునికి ఇచ్చే వారికి, మందిరానికి వెళ్తున్న వారికి, వారికి మనకు ఏమీ తేడా లేనట్టుగా అనిపిస్తూ మరి శ్రమలు కలుగుతూ ఉంటాయి. అయితే శ్రమ కలుగుతుంది, కానీ ఈ శ్రమలు నేనేమీ కూడా చేయలేవు. నీ జీవితాన్ని ఎంత మాత్రం కూడా తాకలేవు, నేను నశింపచేయలేవు. మరి ఏ శ్రమ నీ జీవితంలో ఏ
కీడు ఎంత మాత్రం కలగచేయదు. కానీ శ్రమ ఉంటుంది. శ్రమల మధ్యలో నీవు నేను ఎలాగుండాలంటే ధైర్యము తెచ్చుకుని ఉండాలా. ఇక్కడ అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమలే లేనటువంటి క్రైస్తవ జీవితం అనేది లేదు. కానీ ఈ శ్రమలలో మరి ఎటువంటి హాని, ఎటువంటి కీడు, అపాయం మరి వేరే వారిలాగా మరి శ్రమ ఏం చేస్తుందంటే మరి జీవితాన్ని ముంచివేస్తుంది. మరణాన్ని, వ్యాధి, ఆ వ్యాధితో అలాగని మరి జీవితం కడ ముట్టించబడతారు. ఇంకో విధంగా చెప్పాలంటే వారి జీవితం అంతటితో ఎండ్ అయిపోతుంది. కానీ లోకములో శ్రమ కలుగుతున్న నీకు ఒక నిరీక్షణ ఉంది కనుక దయచేసి ధైర్యం తెచ్చుకోవాలా. ఇక్కడ అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగును. అనేక శ్రమలు అనుభవించిన మన ప్రభువైన యేసయ్య ఆ శిలువలో ఎంతో బాధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. మరి శ్రమ పడుతున్న వారికి సహాయం చేయగల దేవుడే అంటున్నాడు. లోకంలో శ్రమ కలుగును, ఆయనను మీరేం తెచ్చుకోవాలంటే ధైర్యము తెచ్చుకోవాలా. ప్రతి సమస్య, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మరి మనుషుడు అనగా మానవుడు ధైర్యాన్ని కోల్పోతాడు. అందుకే బైబిల్లో చాలా విషయాలు ధైర్యాన్ని గురించి భయపడుకునే వచనాలు చాలా కనపడతాయి. ఇక్కడ అంటాడు, లోకములో శ్రమ కలుగును. అప్పుడప్పుడు శ్రమలు కలుగుతాయి. నాకెందుకు ఈ శ్రమ? ప్రార్థన చేస్తున్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా, మరి మందిరానికి వెళ్తున్నాం కదా, ఇలా ఫలాన్ని చేస్తున్నాం కదా, ఈ శ్రమలు నాకెందుకు? కొన్ని శ్రమలు నీకు అర్థం కావు. నీ ఆత్మీయ ఎదుగుదలకై, నీ విశ్వాసాన్ని భద్రపరచుటకై. కొన్నిసార్లు శ్రమలు నేను ఇంకొక అపాయములో పడకుండా కొన్ని శ్రమలు నిన్ను కాపాడుతూ ఉంటాయి. ఏ విధంగా అయినా కానీ శ్రమలు కలిగినప్పుడు శ్రమల్లో మనం ఏం చేయకూడదు అంటే ధైర్యమును విడిచిపెట్టకూడదు, లోకములో కలిసిపోకూడదు. విశ్వాసముతో, ధైర్యముతో ముందుకు సాగాల. అందుకే ప్రభువు, లోకములో మీకు ఒకవేళ శ్రమ కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో వ్యాధి కానీ, లేకపోతే అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, తల్లి లేదా తండ్రి లేదా నీ వ్యక్తిగతం, నీ కుటుంబం లేదా నీ ఇంటివారు, నీ బంధువులు, నీ స్నేహితులు, లేకపోతే నీకు చాలా ఆప్తులైన వారు, ఏదో ఒక సమస్య పోయింది, ఒక శ్రమ అయిపోయిన తర్వాత మరొక శ్రమ, ఆర్థికంగా లేకపోతే అనారోగ్యం, ఈ విధంగా అనేక శ్రమలను బట్టి ఏమైపోతామంటే ధైర్యాన్ని విడిచిపెడతాం, ధైర్యాన్ని కోల్పోతాం. ఈరోజు యేసు నామములో ధైర్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. శ్రమలు ఏమి కూడా చేయలేవు. కనుక ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే ధైర్యము తెచ్చుకునండి. చాలా చోట్ల ప్రభు మాట్లాడినమాట, ధైర్యం తెచ్చుకోండి. అంటే శ్రమ నేను చేయదు, నేను మెంగేదు, లేకపోతే దాంతో ఎండ్ అయిపోదు. నీ లైఫ్, నీ జీవితం అంతటితోనే ముగిసిపోదు. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, దీర్ఘాయుష్ని ఇస్తాడు, ఆ వ్యాధిని అయితే స్వస్థపరుస్తాడు, ఆ పడక మీద అయితే లేవనెత్తాడు, ఆ అప్పు అయితే దేవుడు అద్భుతంగా తీర్చి నీకు మంచి భవిష్యత్తును కలగచేస్తాడు, నెమ్మది సమాధానము కలగచేస్తాడు. శ్రమలు రాగానే మనం ఏం చేస్తామంటే కృంగిపోతాం, ధైర్యాన్ని విడిచిపెడతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. కొందరైతే ప్రార్థనా జీవితాన్ని ఆపివేసుకొని లోకములో నెమ్మదిగా కలిసిపోతా ఉంటారు. కనుక శ్రమలలో ఏమాత్రము కూడా ధైర్యాన్ని విడిచిపెట్టగా అలాగే ముందు గనక సాగగలిగితే అవును అన్నిటినీ జయించిన ప్రభు యొక్క జయాన్ని నీ జీవితంలో ఆ గెలుపు నువ్వు చూస్తావు. అందుకే వాక్యం అంటుంది, నేను లోకమును జయించున్నాను. లోకములో ప్రభు మరి ఉన్నప్పుడు అనేక శ్రమలు, శిలువను సహించాడు, మరి అనేక దెబ్బలు, అనేక గాయాలు, కొట్టబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఒక విధంగా చెప్పాలంటే లోకములో శ్రమ కలుగుతుంది కరెక్టే, కానీ లోకాన్ని నేనైతే ఏం చేశానంటే యేసు ప్రభు అంటున్న మాటలు, లోకమును జయించాను. అంటే లోకములో ఉన్న ప్రతి టెంప్టేషన్తో పాటు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, వీటన్నిటిని జయించున్నాను. ఈరోజు జయించిన ఆ యేసయ్య నీలో ఉంటే, నీతో ఉంటే, నీకు తోడై ఉంటే, నీపై దేవుని యొక్క ఆత్మ ఉంటే, అవును ప్రార్థిస్తున్నా, విశ్వసిస్తున్నా, మీ జీవితంలో అవును లోకమును జయించిన విజయం విశ్వాసమే అంటాడు. మరి లోకములో శ్రమ కలుగుతుంది కరెక్టే, ధైర్యము తెచ్చుకున్నప్పుడు ఈ లోకములో ఉన్న శ్రమలన్నిటిని కూడా నిశ్చయంగా ఒక దినాన జయిస్తావు. ఎందుకంటే జయించే ఆ యేసయ్యే నీతో నాతో కూడా ఉన్నాడు. పిల్లరా, ఒకసారి మీరు బైబిల్లో గనక చూస్తే చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనకు అర్థమయ్యేలాగా మరి ప్రభు అయిన యేసయ్య దినాన దోణిలో ఇటు నుంచి అటుగా వెళ్తున్నప్పుడు
మరి ప్రభు ఉన్న దోణని, మరి ప్రభు అయిన యేసయ్య ఆ దోణిలో ఉన్నాడు. మరి గాలి అంట, తుఫాన్ అంట భీకరంగా వచ్చేసింది. అలంతా అల్లచెత్త ఆ దోణి ఏమైపోతుందంటే మరి అటు ఇటుగా మరి కొట్టుమిట్టాడుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే మునిగిపోయేంతగా నీళ్లు దాంట్లోకి వస్తున్నాయి. ప్రభు ఉన్నాడా? ప్రభు ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. యేసే ఉన్నాడు, వారితోనే ఉన్నాడు, వారి మధ్యలో ఉన్నాడు. అమరమున తలగడ మీద పడుకున్నట్లుగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మరి పెను తుఫాన్ వచ్చింది. యేసు ప్రభు ఉన్న దోణిలోనే ఒక శ్రమ కలుగుతుంది. వెంటనే మీరు లేచేయమంటున్నారంటే, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? వెంటనే ప్రభు లేచి గాలిని ఆ సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమైపోయిందంట. శ్రమ కలిగింది, కానీ శ్రమల మధ్యలో యేసే ఉన్నాడు. కానీ ఆ నీరు కానీ, ఆ ఓడ కానీ, లేదా ఆ దోణి కానీ మునిగిపోలే. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ శ్రమ వారి జీవితాన్ని ముంచివేయలే, నశింపచేయలేదు. ఎందుకు? అందులోనే, ఆ దోణలోనే ప్రభు ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయం అనే దోణలో, నీ ఆత్మలో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు యొక్క ప్రయాణం నీతో కూడా ఉన్నది. నీతో కూడా యేసే ఉన్నాడు. కాబట్టి ఏమాత్రం కూడా ధైర్యం విడిచిపెట్టదు. ఇక్కడ చూస్తే శిష్యులు ప్రభు ఉన్న చోట ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు. యేసు ప్రభుని కన్నులారా చూస్తున్నారు. ప్రభు అక్కడ ఉన్నారు. అనేకమైన కార్యాలు జరిగిస్తున్న యేసయ్య వెంటనే మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? వెంటనే ప్రభు లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమైపోయిందంట. ఈరోజు లైవ్ ద్వారా మీ జీవితంలో మీరు ఎదుర్కొనే సమస్య, మీ కష్టాన్ని దేవుడు గద్దించబోతున్నాడు. మీ శ్రమను నెమ్మది చేయబోతున్నాడు. మీ శ్రమలు కావవి. మీ శ్రమల మధ్యలో మీరు ధైర్యం విడిచిపెట్టకుండా పొంగు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ సమస్య ఏదైతుందో మిక్కిలి నిమ్మలమైపోయిందంట, నెమ్మదైపోయిందంట. అంటే ఇక్కడ ప్రభు ఉన్న దోణిలో శ్రమ కలుగుతున్నప్పుడు, అంటే ఆ గాలికి, ఆ తుఫానుకు ఆ దోణి అటు ఇటు అయిపోతున్నప్పుడు వారందరూ కూడా లేచి మేము నశించిపోచున్నాము. నిజమే, అంటే ధైర్యాన్ని కోల్పోయారు ప్రభు ఉన్న చోట. ఈరోజు శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, నీ ఇరుకులలో, నీ ఇబ్బందులలో నువ్వు ఎదుర్కొనే తాళలేనటువంటి సమస్యలు, కష్టాలు, అది వ్యాధి కావచ్చు, ఒకవేళ నీ ఇంటి వారు బాగలేకుండా ఉండొచ్చు. అదే అయ్యా ఆ బ్రదర్, నా తండ్రి గారు బాగలేదు, నా తల్లి గారు బాగలేదు, లేకపోతే నా ఇంట్లో ఉన్న ఈ వ్యక్తి, ఫలానా వ్యక్తి, ఒక తర్వాత ఒక సమస్య తర్వాత ఒక సమస్య, ఒక కష్టం తర్వాత ఒక కష్టం. ఆర్థిక ఇబ్బందులు, రెంట్స్ అని, ఫీజెస్ అని, లేకపోతే ఉద్యోగములు, కుటుంబములు, మరి అనేక సమస్యలు, అనేక పోరాటాలు. వీటి మధ్యలో, శ్రమల మధ్యలో ధైర్యముగా ఉండాలా. అంతేకాదు దేవుని యొక్క వాక్యం అంటూ శ్రమల మధ్యలో ధైర్యమే కాదు, ధైర్యాన్ని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టవద్దు, దానికి ఒక బహుమానం ఉంది. అంటే నీ శ్రమలను దాటించగలడు. నీ శ్రమలకి ఆవలకి నువ్వు క్షేమముగా వెళ్ళగలవు. అంటే శ్రమల నుంచి నేను దేవుడు తప్పించగలడు. అందుకే దేవుని యొక్క వాక్యములు కనుక మీరు చూసినట్లయితే, బైబిల్లో చూస్తే యాకోబు రాసిన పత్రిక, ఇదందరూ కూడా మనందరికీ తెలిసిన విషయాలు ప్రియులరా. 5వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక చూసినట్లయితే ఒక మాట ఉంది. బైబిల్లో కనుక చూస్తే, నా సహోదరులారా, ప్రభు నామన బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకు, ఓపికకు మాదిరిగా పెట్టుకునుడి. అంటే ప్రవక్తలు ఏమయ్యారు? యేసు ప్రభు మీద ఏమయ్యాడు? శ్రమలు అనుభవించాడు. మాదిరిగా పెట్టుకోండి. వాళ్ళు శ్రమలు పొందారు. ఊరికే కాదు, ఊరికే జీవ కిరీటము రాలే, నిత్య జీవం పొందలేదు. లేకపోతే ఇంకో విధంగా చెప్పాలంటే, మరి పరుగు పందెములో మరి ఎలాగున్నారంటే అనేక శ్రమలు అనుభవించారు. యోబు జీవితంలో మనం చూస్తాం. నాకు బాగా శ్రమలు అనగానే యోబు గుర్తుకొస్తాడు. అనేక శ్రమలు. మరి తనకున్న ఆస్తిని కోల్పోయాడు, పిల్లలు, మరి ఆర్థికంగా దెబ్బతిన్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే తన కలిగిందంతా కూడా కోల్పోయినట్టుగా, పోగొట్టుకున్నట్టుగా. మళ్ళా అలాగనే తన విశ్వాసములో స్థిరంగా ఉన్న కారణాన్ని బట్టి, అలాగే ధైర్యం విడిచిపెట్టకుండా స్థిర విశ్వాసాన్ని కలిగిన కారణాన్ని బట్టి ఆఖరిగా యోబును గనక చూస్తే చివరికి వచ్చే లోపల యథార్థవంతుడే, న్యాయవంతుడే. దేవునికి వాక్యాలను చూస్తే చెడుతనం విసర్జించిన వాడు. తూర్పు దేశ ప్రాంతంలో యోబు అంతటి వాడు లేడు. యోబు చాలా మరి భయభక్తులు గలవాడే, న్యాయవంతుడే,
చెడుతనం విసర్జించిన వాడు, అయినా కానీ శ్రమ కలిగింది. ఇక్కడ బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకునుడి. ఇక్కడ ఒక వ్యక్తిని ప్రవక్త, ఇక్కడ యోబు యొక్క జీవితంలో ఎంతో ఓర్పు సహనం అనేది మనకు కనబడుతుంది. వీటన్నిటిని ఓర్చుకున్నాడు, ఓర్పుగా ఉన్నాడు. అందుకే చూడు, యూసుఫ్ కూడా ఓర్పుగా ఉన్నాడు. ఎప్పుడో 17వ ఏట 13 సంవత్సరాలు. అన్న అంతే, మరి గర్భఫలము లేనప్పుడు ఓర్పుతో ఓపికతో అలాగే గర్భము దేవుడే మోసేనంట. ఓర్పుతో ప్రార్థించింది, మరి విలపించింది, ఉపవాసం ఉంది, మరి మందిరానికి వెళ్ళి మొక్కుబడి చేసుకుంది. శ్రమల మధ్యలో కన్నీరు విడిచి ధైర్యం విడిచిపెట్టకుండా అలాగనే ముందుకు వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. అనగా మన జీవితంలో కూడా శ్రమల మధ్యలో కూడా ఏం చేయాలంటే అది ప్రార్థించమని దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో చూస్తే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూసినట్లయితే ఒక మాట ఉంది ప్రియులరా. మరి 5వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక చూస్తే దేవుని యొక్క వాక్యంలో 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. దేవుని యొక్క వాక్యంలో, మీరు ఎవరికైనా శ్రమ సంభవించనా అతడేం చేయాలా? చేతులు కట్టుకుని అలా కూర్చోవద్దు, మరి విచారపడద్దు. విచారించటం వల్ల, చింతించటం వల్ల నూరుడెత్తు ఎక్కువ చేసుకునగలరా? అవును, చింతించటం వల్ల ఏమీ ఉండదు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా? అవును, శ్రమ లేని వారి కుటుంబమే ఉంటుందా అండి? ఏదో ఒక విధమైన శ్రమ, కష్టము, కొందరు ఆర్థికంగా, కొందరు అనారోగ్యము, కొందరి జీవితంలో రకరకాల సమస్యలు కనబడతా ఉంటాయి. మరి మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాల. చాలా మంది శ్రమల మధ్యలో ప్రార్థన చేయలేరు. అందుకే శ్రమ రాకముందే ప్రార్థన చేయాల. మీరు శోధంలోకి ప్రవేశించకుండానట్లు మెలకుగుండి ప్రార్థించమన్నాడు. అంటే నీకు శ్రమే కలగొద్దు అనుకుంటే నువ్వు ముందుగానే దాన్ని డిఫెన్స్ చేయాలంటే, దాన్ని ఎదుర్కోవాలంటే, అది రాకుండా నువ్వు నీ జీవితాన్ని కాపాడుకోవాలా, కంచె వేసుకోవాలంటే ప్రార్థన చేయాలా. ముందే ప్రార్థన చేయాలా. వచ్చిన తర్వాత ప్రార్థన చేయటం చాలా కష్టం. రాకముందే ప్రార్థన చేయటం కొంచెం ఈజీ. శ్రమ వచ్చిన తర్వాత శ్రమను గురించి మాట్లాడుతావు, కృంగిపోతావు, బాధపడతావు, నీ బాధ అంతా వెళ్ళగక్కుతావు. ఇంకో విధంగా చెప్పాలంటే అప్పుడంతా ప్రార్థన చేయబుద్ధి కాదు. కాబట్టి ఆ శ్రమ కలగముందే ప్రార్థన చేయి, శ్రమలో పడవు. అందుకే మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకుగుండి ప్రార్థించమన్నాడు. శోధనే ఉండదు, శ్రమే ఉండదు, కష్టమే రాదు. ఒకవేళ శ్రమ కలిగింది, ఇప్పుడు శ్రమ కలిగి ఏం చేయాలా? ప్రార్థన చేయాలంట. చాలా కష్టమే. కానీ మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. సంతోషంగా ఉంటే పర్వాలే, కీర్తనలు పాడతాం, గంతులేస్తాం, మరి ఆనందపడతాం, పాటలు రాస్తాం, అవసరమైతే కొత్త పాటలు పాడతాం. చాలా హ్యాపీగా ఉంటుంది, లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. కానీ శ్రమ కలిగినప్పుడు వ్యాధి, బాధ హృదయాన్ని బాధిస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, శాంతి లేకుండా చేస్తుంది. ఒకవేళ ఒక శ్రమ వెంబడి ఒక శ్రమ కలుగుతుందా, ఈ సమస్యలన్నీ ముగిసిపోతాయి. అవన్నీ కూడా ఎండ్ అయిపోతాయి, ఒక దినాన ముగిసిపోతాయి. నీ జీవితంలో తీర్చబడుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే అవన్నీ యేసు క్రీస్తు నామములో నీ నుంచి దూరం అయిపోవును గాక.